దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు. 2024 అంతా కూడా దేవుడు మీకు కలిగినవన్నీ నూరంతలుగా దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. కోపము ఈరోజు అంశం, కోపము రేపుకుడి, పాపము చేయుకుడి. అందరూ చెప్పాలి, కోపము రేపకుడి, పాపము చేయుకుడి. కోపడు పాపం చేయబాక అన్నాడు దేవుడు. ఇదేంటి? కోపానికి పాపానికి లింకు పెట్టాడు. ఎలా లింకు అంటే కొన్ని చూపిస్తా. మోషేకి ఎలా కోపం వచ్చింది, జీవము కలిగిన దేవుడికి ఎలా కోపం వచ్చింది, ఈ కోపము ఎక్కడి దాకా తీసుకెళ్తుందో, ఏ ప్రయాణానికి మనల్ని సిద్ధపరచుతుందో, లేక అపవాదికి అప్పగిస్తుందో చూద్దాం. ఓకేనా? అందరూ కూడా మీ జీవ గ్రంథాలు తెరచి చూడాలని ఆశపడుచున్నా. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి రండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. ఏలయనగా ఆయన ఏమాత్రమును ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, దేవదూతల స్వభావముని ధరించుకోక, అబ్రహాము సంతానము స్వభావమును ధరించుకుని ఉన్నాడు. ఏంటంటే స్వభావం? అబ్రహాము స్వభావం. అసలు ఈ అబ్రహాం ఎవరో తెలుసుకోవాలి ముందు. మనం ఏమీ తెలుసుకోకుండా సీరియల్ మొదటగా చూడకపోతే సీరియల్ అర్థం కాదు, సినిమా అయినా అర్థం కాదు, ఏ స్టోరీ అయినా కథ అయినా అసలు మూల పురుషుడు తెలుసుకోవాలి. ఈ జీవ గ్రంథాన్ని అని ఎందుకు అంటూ ఉన్నారు, దీనిలో ఉన్న స్పెషల్ ఏంటి, దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి. అబ్రహాము స్వభావం అంటున్నాడు. ఈ అబ్రహాం ఎవరు? విగ్రహారాధకుడు. విగ్రహాలు చేసుకుని అమ్ముకునే స్వభావము కలిగిన వారు వీరు. వారు తండ్రి వారు కలిసి బొమ్మలంటే ఎవరు కొనట్లేదంట. వాళ్ళ తండ్రి అన్నాడు, నానా బొమ్మలు అనుకుడి, దేవుళ్ళను వాళ్ళే ఎగబడి కొన్నారంట. ఏంటంటే ఎగబడి కొన్నారు. ఇప్పుడు మనం కూడా కొన్ని ఫలాలు చెప్తూ ఉంటారు. ఆ పండే ఆ పేరుని మనం వాడిక భాషలో నడిపిస్తారు. నాగపూర్ కమలాలు అంటారు. నాగపూర్ తెచ్చారా ఇది? కాబట్టి అలాగే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా దేవుళ్ళని బొమ్మలన్నీ అమ్ముకున్నారు వారు. ఒకరోజు అబ్రహాము ఆలోచించాడంట, ఎవరు ఈ బొమ్మలంటే ఎవరు కొంటలేదు, దేవుళ్ళు అంటే ఎగబడి వాటిని స్వీకరించి మేము తయారు చేసిన వాటిని వారు దేవుళ్ళుగా పూజిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయబద్ధం? మనిషిని చేసిన దానిని మనిషి పూజిస్తూ ఉన్నాడని, అసలైన దేవుడు ఉన్నాడా అని దేవుడితో నిరీక్షణ కలిగి కూరికాడంట, కోరుకున్నాడంట. దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు. అది కాదు మన అంశం. అబ్రహామును ఎందుకు పోలి ఉండాలో మూల ఊరికి అట్లా టచ్ చేస్తున్నా. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇది మందిరంలో అయితే మనకి స్వభావం, రోజు ఒక భాగంగా మనం వెళ్ళిపోవచ్చు. కానీ ఇది జనులందరూ చూస్తున్న సేనలో, కొద్ది నిమిషాలే ఉండే సేనలో మన ఈ మధ్య ఒక ఆఫర్ ఇచ్చారు చిన్నపిల్లలకి. అరగంట సమయకాలంలో నువ్వు ఎంత తిన్నా 50 రూపాయలు అన్నారు. స్కూల్లో దగ్గర ఉన్నట్టుగా ఐస్ క్రీము ఆ కంపెనీ దగ్గర ఉన్నారు, షాప్ దగ్గర. ఏంటి పిల్లలు ఇలా ఉన్నారు అని ఆలోచిస్తే ఆడ ఒక 10 గడియారాలు పెట్టి 10 మందిని అక్కడ స్టోర్ చేసి టైం నోట్ చేసుకుని తినమంటున్నాడు. వారు మూతి నిండా ముక్కు నిండా బాబా ఎలా తింటున్నారో. అప్పుడు నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది.
ఆకాశం నుండి మోషే ప్రార్థన చేసినప్పుడు కురిసిన మన్నాని ఇశ్రాయేలు ప్రజలు ముక్కులో నుండి చెవులో నుండి వచ్చిన దాకా ఎలా ఆరగించారో వీరి చిన్న పిల్లలు వారు పెద్దవారు అయినను ఆ సన్నివేశాన్ని దేవుడు నాకు కలగచేశాడు. అలాగే జుంటి తేనెల కన్నా మధురమైంది ఈ వాక్యం కనుక కోపం ఎక్కడ దాకా తీసుకెళ్ళిదో దాన్ని మనం చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సకల సృష్టికి కారణభూతుడు అయిన మా యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ పక్షాన్ని నిలబడుతున్న నేను వట్టివాడిని, ఎన్నిక లేని వాడిని ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించి నీ బోరగా నన్ను వాడుకోమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మోషేకి కోపం కలిగింది. ఆ పాలు తేనెలు ప్రవశించే దేశానికి పోగకుండా ఆపేశాడు దేవుడు. ఎవరు? నా ఇల్లంతట్లో నమ్మకమని చెప్పిన ఆయనే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడనే చెప్పాడు. నా ఇష్టానుసారమైన కుమారుడు, వీళ్ళందరూ కూడా పడిపోయినను లేపి నడిపించాడు. మోషే తన సహోదరిని కోల్పోయిన సందర్భాలలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దాహం కావాలి, దాహం దాహం అని అరుస్తూ అతడిని ఇబ్బంది పెట్టాడు గనక పలకగూడని పలికాడు అని మోషేని ఆపివేసినట్టుగా మనకి నిర్మాకాండంలో లేఖనాలు కనిపిస్తాయి. మరి రేపు నిన్ను పరలోకానికి వెళ్లకుండా ఏ మాట ఆపుతుందో, ఏ కోపం ఆపుతుందో, ఏ పాపం ఆపుతుందో, ఏ శాపముగా నీ ఇంటి మీద దాడి చేస్తుందో మనము గ్రహించుకోవాలి. హల్లెలూయా. కొంతమంది ఊరికే కోపం వచ్చేసింది. ఒక మాట పిల్లలతో పంచుకున్నా, తన భార్యతో పంచుకున్నా ఎమ్మటే ఏమవుతుంది? కోపం, కోపం. అందుకే కోపపడు, పాపం చేయబాకు. మోషే కోపడ్డాడు. ఒక మనిషిని ఏం చేశాడు? చంపి ఇసుకలో దాచిపెట్టాడంట. హల్లెలూయా. నీ భార్య ఇంటికి వెళ్ళగానే నీకు కొద్దిగా వాటర్ ఇకపోయినా, ఒక టీ ఇకపోయినా నిన్నుకు కోపము రేగుచూ ఉండింది. ఎందుకని? బయట నువ్వు శ్రమపడి వస్తూ ఉన్నావు. ఆఫీస్ అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, మరొక చేతి పని అవ్వచ్చు. ఇంటికి రాగానే నీ భార్య ఎలా ఉండాలి అంటే నీ కోపాన్ని చల్లార్చేటట్టుగా ఒక మంచి కూలింగ్ వాటర్గా ఉండాలి. హల్లెలూయా. నీవు పలికే పలుకు, తను పలికే పలుకు నీ కోపాన్ని ఏం చేయాలి? చల్లార్చాలి. చల్లార్చినప్పుడు ఏమైందంటే ఆ కోపము అంతటితో ఆగిపోయింది. గలగల పారుతున్న ఏటికి కట్ట వేసినట్టుగా ఆ ప్రేమ చూపిస్తే ఏమవుతుంది? ఆ ప్రేమ ఈ కోపాన్ని చల్లార్చింది. ఈ కోపం వల్ల భక్తుడైన యాకోబు అంటాడు, కోపం పాపను చేయటానికి పురికొల్పి పాపం ఏం గనిద్దంట? మరణాన్ని గనిద్దంట. కోపంలో ఒక తగలరాని చోట నువ్వు ఇసురిన రాయి కావచ్చు, చేతిలో కర్ర కావచ్చు, కత్తి కావచ్చు, ఏదైనా కావచ్చు, అది తగలరాని ప్లేస్లో తగిలినప్పుడు అతడు ప్రాణాన్ని కోల్పోతాడు. అతడు ప్రాణాన్ని కోల్పోతాడు. ఈ కోపం ఏమైంది? ఒక ప్రాణాన్ని బలి తీసుకుందంటారు. ఆది కాండంలో చూస్తాం మనం. ఇంతలా బండ పెట్టి తన సహోదరిని హతము చేసినట్టుగా చూస్తాం. మరి స్టెబిని చూస్తాం, ఇంతంతలా రాళ్ళుతో రువ్వి అతడిని చంపివేసినట్టుగా చూస్తాం. ఆ రాళ్ళు వేసి కొట్టేటప్పుడు ఏమని పలికాడు స్టెఫెన్? మన తండ్రి అయిన యేసు ప్రభువు వారు పలికిన పలుకులు నేర్చుకున్న ఆ పాఠమునే ఏం చేశాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారు? తెలియని స్థితిలో ఉన్నారు, వీరిని క్షమించు అన్నారు. అప్పుడు ఎదుటివారు నీవు నలుగు నిన్ను తూలినా, ఉరవడిగా వారు మాట్లాడినా నీవు ఓర్చుకుంటే ఏమైంది? లోకన నానుడు ఒకటి ఉంది, గుడ్డు ఓర్చుకుంటే ఏమైందంట? అప్పుడప్పుడు ఆమ్లెట్ వేసుకుంటే పేగులోకి రాదు. ఓర్చుకుని
21 రోజు పొదిగించి తర్వాత దాని వైపు చూడకుండా ఉంటే అరపెట్ట అంటారు. ఏంటి? అరకోడి అంటే అరసెట్ అయిపోతుంది. ఒక రోజు నీ కుటుంబం మొత్తానికి అది కూరగా మిమ్మల్ని తినడానికి సరిపోయింది. ఎక్కడ? ఓర్చుకుంటే. పెట్టిన గుడ్డు పెట్టగానే నువ్వు ఆమ్లెట్ వేసుకుంటే ఒక పేగులోకి రాదు. అతడికి కోపం రేగినప్పుడు నీవు తగ్గించుకోగలిగితే, నీ కోపాన్ని నీవు ఆపుకోగలిగితే అప్పుడు ఏమవుతుంది? జీవము కలిగిన తండ్రి దీవెన నీ ఇంటిలోకి వచ్చింది. హల్లెలూయా. యోబు గారు ఏమన్నాడు? స్నేహితులు వచ్చారు, వారి ఇష్టానుసారమైన సలహాలు పంచి వెళ్ళిపోయారు. తన భార్య వచ్చింది, ఇంకా నీవు యథార్థత అంటావు, నీ దేవుడిని తోలనాడి చనిపో అంది. ఏమంది? ఎవరంది ఈ అమ్మాయ? ఎవరినంది? వ్యాధిలోను బాధలోను నీతో తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన ఆ భార్య ఏమంటుంది? మూర్ఖురాలు వలె మాట్లాడుతుందని తను తోలనాడలా. ఇంతకాలం నీవు అనుభవించింది సృష్టికర్త అయిన దేవుడిచ్చాడు కదా, ఆ దేవుడే తీసుకున్నాడు అనే స్వభావం కలిగిన మనస్సు కలిగి ఉన్నాడు కనుక మూర్ఖురాలు వలె మాట్లాడుకుడి అన్నాడు. ఆ బిడ్డ, తన భార్య తన భర్తకి కోపం రేపింది, కానీ దేవుని పరిశుద్ధాత్మ ఆ కోపాన్ని చల్లార్చింది. హల్లెలూయా. యేసు ప్రభువుని కూడా పిలాతు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఎక్కడా నోరు తెరవలా, నువ్వు అన్నట్టే అంటాడు, అంతే. ఆ కొండ మీద ఒకసారి నోరు తెరుస్తాడు. ఏ కొండ మీద? సిలువ మానులు. ఎడవైపు ఉన్న దొంగల హెచ్చరించినా, ఎన్ని మాటలు చెప్పినా, నీవు దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని ఆ మాటలు ఈ మాటలు తను పలికిన ఒక్క పలుకు పలకలా యేసు ప్రభువారు. ఎందుకో తెలుసా? ఈ నోటితో వ్యర్థమైన మాటలు పలకకూడదు. నీ ప్రతి మాట పొదుపుగా ఉండాలి. జేబులో ఇంత ధనం ఉందనుకోండి, విశ్లేషించుకుంటూ వెళ్తామా? ఏదైనా ఆ రోడ్డు అమ్మితే చేయి చాపుతూ ఉండేవారు ఉంటారు, బెగ్గర్స్. వారికి ఎంత ఇస్తావు? నువ్వు చిల్లరిస్తావు, అవునా? పెద్ద నోట్లు ఇవ్వటానికి మన మనసు ఒప్పదు. దేవుడు చెప్తాడులేండి, 2 అంగీలు ఉంటే 1 అంగీ ఇవ్వమన్నాడు, 200 ఉంటే 100 ఇవ్వమన్నాడు అని చెప్పుకోవటానికే కానీ అది ఇచ్చుటకు మనస్సు రాదు, అవునా? దేవుడు ఏమన్నాడు? నీవు 1 మైలు రమ్మంటే నీ సహోదరుడు 2 మైళ్ళు వెళ్ళు అన్నాడు. వెళ్తావా? ఇప్పుడంతా శరీరానికి సుఖం వచ్చేసింది. ఆనాడు పాస్టర్లు ఏమనేవాళ్ళు, ఇప్పుడు పాస్టర్లు అప్పుడు ఏమనేవాళ్ళు? ప్రవక్తలు, దేవుని ప్రతినిధులు, దేవుని ప్రతిరూపాలు అనేవాళ్ళు. భూమిని తల్లకిందులు చేసే ప్రవక్తలు వచ్చారయ్యా. ఇప్పుడు సేవకుడు వస్తున్నాడంటే అబ్బాయి ఎందుకు వస్తున్నాడు రా బాబు అని తలకాయ పట్టుకుంటున్నాడు. ఈయన వస్తే వదలడయ్యా, సీరియల్ సమయం అయిపోయిందాకా వదలడు. ఆ సీరియల్ ఏమైపోతూ ఉంది, ఆగదు. ఈయన సూటిగా మేము చూసే సమయకాలంలోనే వస్తాడు. వచ్చినాడు ఏదైనా 2 ముక్కల్లో ప్రార్థన చేసి వెళ్తాడా? ఆ తీసుకునే కాను కోసం ఉన్నయ్య లేని మాతో పంచుకుంటాడు. అరే అమ్మా, మీరు డైలీ రండి మందిరానికి, మీరు ఆగిపోబాకండి, అవని ఇవని ఆయన చెప్పే మాటలన్నీ వీరి చెవుకి ఎలా ఉంటాయో తెలుసా? దురద చెవులుగా ఉంటాయి. ఏం చెప్తున్నాడు? అమ్మా, నీవు నీ పిల్లలు దేవుని సన్నిధికి రండమ్మా, ఆ జీవము కలిగిన తండ్రి నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను మార్చుతాడు, నీ భర్తను మార్చుతాడు, నీ కుటుంబ స్థితిగతులు అన్నీ ఆయన కృపాక్షేమములుగా నింపుతాడు అని ఆయన చెప్తా ఉంటే ఇది మనసంతా ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? ఆ సీరియల్ చూస్తున్నాం కదా, ఆ ముసలమ్మ కప్పులకి వెళ్తున్నాం కదా, ఈ ఇంటి మాటలు ఆ ఇంటికి, ఆ ఇంటి కప్పులు ఈ ఇంటికి మోసేవారు వారు ఎప్పుడూ మోచుతూనే ఉంటారు గాడిదలాగా. మేము కూడా గాడిదలమే,
ఏ గాడిదలం అంటే యేసయ్య మాటలు మోసే గాడిదలము. నా పిల్లలారా, బూదిగంతముల వరకు వెళ్ళి నా గురించి ప్రచురించండి, నా గురించి చెప్పండి అన్నాడు. దానిని పౌలు భక్తుడు చెప్పినట్టుగా క్రమ పద్ధతిలో నీకు దానిని బోధించు. సృష్టికర్త అయిన దేవుడిని నిన్ను పరిచయం చేయాలి. జీవము కలిగిన తండ్రిని నీకు పరిచయం చేయడానికే మాలాంటి సేవకుల్ని ఆయన పొలములో పనివాడిగా పెట్టుకున్నాడు. సేవకుడు అంటే కొమ్ములు రావు, సేవకుడు అంటే కొమ్ములు కాదు. సేవకుడు అంటే దేవుడికి మీకు పని చేసేవాడు, దేవుడు చెప్పినది మీకు చెప్పేవాడు సేవకుడు. సేవకుడు మోషేకి ఒక ధన్యత ఇచ్చాడు. ఏంటో తెలుసా? మోషే మనకలాగా కాకుండా ఎదుటి మనిషితో మాట్లాడినట్టుగా దేవుడితో మాట్లాడతాడని ఆయన ఒక మంచి సాక్ష్యం ఉంది. హల్లెలూయా! ఎలా మాట్లాడతాడంట? మోషే దేవునితో ఎదుటి మనుషులు మన ఇద్దరం ఎలా మాట్లాడుతూ ఉన్నాం అలా మాట్లాడే వ్యక్తిని దీవించడానికి హక్కు లేదు. హల్లెలూయా! దేవునితో మాట్లాడేవాడే, దేవుని మాటలు ప్రజలకు చెప్పేవాడే. ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఎర్ర సముద్రం పాయలైపోయింది, ఆకాశం నుండి మన్నా వచ్చింది, అన్నీ అద్భుతాలే. కానీ ఒక మనిషి మీద అష్టనిశ్చయపాలతో ప్రార్థన చేసే, దీవించే వరము లేదు. హల్లెలూయా! కొన్ని లక్షల మందిని ఐగుప్తు నుండి బయటికి నడిపించగలిగిన దేవుడు చెప్పగానే ఐగుప్తులో 10 సూచక్రియలు చేసినాను, అనేక కార్యాలు అడవిలో చేసిన ఆయన చిన్న కోపం. ఏ కోపం? చిన్న కోపం అని మనం అంటున్నాము. అది పెద్ద కొండలాగా యెహోవా తండ్రికి కనపడింది కనుక దాన్ని ఏం చేశాడు? మోషేని ఆపివేశాడు. దేనివలన? కోపం. కోపం. చిన్నపిల్లలకు చెప్తాం, నాయనా చాలా సమయకాలం అయిపోయింది, ఇక పనుకో, రేపు ఉదయకాలం స్కూల్ ఉంది నీకు, ఉదయకాలం చాలా పనులు ఉన్నాయి కదా, ఉదయకాలం లేచి నువ్వు సిద్ధపడాలంటే వాడు మాకు తెలుసులే, ఇంకా సమయం కాలేదులే అంటాడు. వాడికి ఎలా నచ్చ చెప్పాలి? అలాగే లోకములో తిరుగుతున్న పాపికి యేసుని గురించి అంతకన్నా దీనంగా చెప్పాలి. నాయనా ఇది కరెక్ట్ కాదురా, ఎంతకాలం ఈ పాపాన్ని జుర్రుకుంటావురా, ఎంతకాలం లివర్లు పాడైపోతాయి, ఆరోగ్యం పాడైపోతాయి, నువ్వు చేసేవన్నీ కూడా నీ శరీరాన్ని హాని చేసేవి డబ్బులు పెట్టి తెచ్చుకుంటున్నావురా అని 1కి 10 సార్లు చెప్పాలి. బైబిల్లో ఒక మాట ఉంది, సిగ్గుమాలి ప్రార్థన చేయమన్నాడు. ఎవరో? పరిశుద్ధాత్ముడు దేవుడు. ఇదేంటండి సిగ్గుమాలి ప్రార్థన? ఏంటండి? నీ యజమానుడు మార్పు లేకపోయినా, నీ బిడ్డలు మార్పు లేకపోయినా ఏం చేయాలంటే ప్రభు పాదాల దగ్గర, ప్రభువా నా బిడ్డలను మార్చు నాయనా, నా యజమానుడిని మార్చు ప్రభువా, ఈ 2024లోనైనా నాతో నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని దయచేయమని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడతాం. ప్రార్థన గొప్పదా? స్తుతి గొప్పదా? స్తుతియే గొప్పది. హల్లెలూయా! స్తుతులు చెప్పేది ఎందుకో తెలుసా? స్తుతుల మీద ఆశ్చర్యుడైన వాడు మన యేసు తండ్రి. స్తుతుల మీద చెప్పగానే చెవొగ్గి ఆయన మన మాటలన్నీ కూడా చెవుతో ఆలకించి తలంపులతో పనిచేసేవాడు. ఎరుకో గోడలని కోల్చాలంటే 7 మార్లు స్తుతి చెబితేనే కూలిపోయింది. ఆ గోడలు ఎలాంటి గోడలు? మనకలాగా ఈ సైజు గోడలు కాదు. 3 రథాలు ఒక్కసారిగా ప్రయాణించే సరమంత వెలుపు గోడలంటవి. అలాంటి గోడలు ఏ బుల్డోజర్లు తీసుకెళ్ళా, ఏ బాంబులు తీసుకెళ్ళాలా, ఏమీ తీసుకెళ్ళాలా, స్తుతిని తీసుకెళ్ళారు. హల్లెలూయా! 6 మూరల జానడైన జోలియాతుని చంపటానికి ఏం తీసుకెళ్ళాడండి దావీదు? ఏమో ఏం తీసుకెళ్ళాడు? కత్తి తీసుకెళ్ళాడా? ఏమన్నా తుపాకు తీసుకెళ్ళాడా? ఇప్పుడు లేటెస్ట్ మోడల్ కదా తుపాకు. ఏమీ లేదు. యేసునామములో 5 రాళ్ళని ఏరుకున్నాడు. ఆ ఒక్క రాయే పనిచేసింది. తగిన 4 రాళ్ళు భద్రంగానే ఉంది.
6 మూరలు జానుడైన గొలియాతుని ఇంత చిన్న రాయి ఏం చేసిందమ్మా? చంపివేసి ఈనాడు నీకు పక్కనే ఉంటూ నిన్ను ప్రార్థనకి రాకుండా ఆపే అపవాది అయిన సాతాను చిన్న మాటతోనే నిన్ను వాడి వైపు తిప్పుకుంటాడు, చిన్న మాటతోనే వాడి తట్టు లాక్కుంటాడు. హల్లెలూయా! ఎలా లాక్కుంటాడు పాస్టర్ గారు? నేను ఎప్పుడు ప్రార్థనలో మండుచూ ఉంటా, ప్రార్థనలో నేను ఎప్పుడు మండుచూ ఉంటానంటే వాడేం చేస్తాడో తెలుసా? నీళ్లు పోస్తూ ఉంటాడు, నీ ప్రార్థనలో నీళ్లు పోస్తూ ఉంటాడు. ఇంకెక్కడ మండింది? అందుకే భక్తుడైన ఇర్మియా అంటాడు, నీ మాట అగ్ని వంటిది కాదా? ఏమాట అంట? అగ్ని. యెహోవా దహించు అగ్ని. 2 అంచుల ఖడ్గం అంటే ఒకవైపు విశ్వాసుల వైపు, ఒకవైపు సేవకుల వైపు. వీడు ఏమి బోధిస్తున్నాడో చూస్తుంటాడు దేవుడు, ఏమి వింటున్నాడో చూస్తుంటాడు మీ వైపు. అందుకే యెహోవా మాట, యెహోవా సన్నిధి ఎలాంటిదంటే కోపము లేకుండా సాగిపోయి ప్రేమమూర్తి మన తండ్రి ముఖాన ఉమ్మివేసిన ప్రేమనే చూపించాడు, మల్లెపు బోటులు పొడిచిన ప్రేమనే చూపించాడు. కోపము మచ్చుకైనా కనపడాలా? హల్లెలూయా! కనపడిందా? ఆ సిలువ మొయ్యలేక ఆ సిలువలో పడిపోతూ ఉంటే లేపి కుదిరిస్తూ నీటిలో బాట్లలో వాటర్ను కుదిరించినట్టుగా కుదిరించి చేస్తూ ఉన్నా కూడా పన్నెత్తి పలకని వాడు నా తండ్రి. అప్పుడు వాడతాం కదా మనం, సిలువలో సాగింది యాత్ర కరుణామయి నీ దయగల పాత్ర, ఇది ఎవరి కోసమో? ఎవరి కోసం? యేసయ్య కోసమా? మన కోసం, మన పాపాల కోసం, మన శాపాల కోసం, మన కోపంతో ఏదైతే చేశావో ఈ రోజున జైళ్ళన్నీ నిండిపోవటానికి కారణం ఏంటి? కోపం. ఆ కోపంలో ఆ తను చేతిలో ఉన్నది ఏది పెట్టి కొడతాడో తెలియదు. మా విశ్వాసులు ఉన్నారు మురుపాలెం గ్రామంలో. తన అన్న సహోదరుని కూర్చున్న వాడిని చిన్న పచ్చడి బండ తీసుకుని వాడు చెదురుగా కొట్టాడో కొట్టాలని కొట్టాడో మాకైతే తెలియదు, కానీ ఒకే దెబ్బకి తన ప్రాణాన్ని కోల్పోయాడు. కొట్టిన వాడేమో దావీదులా ఇంత ఉంటాడు, చచ్చిన వాడేమో గొలియాతు అంత ఉంటాడు. ఒక తల్లి పిల్లలే. ఆ పచ్చడి బండ ఈ ప్రాంతంలో ఎక్కడ తగిలిందో నాకైతే తెలియదు, కానీ ఆ గొలియాతుకు తగిలినట్టుగా నొసలకి తగిలిందో ఏమో ఎమ్మటే కొన్ని నిమిషాల్లోనే ప్రాణం పోయింది. అది దేవుని ప్రణాళికలో ఉన్న వారికి గమనించే మార్గం. నువ్వేమంటున్నాడు? నువ్వు ఏ దారిలో ఎరుచు ఉన్నా కోపం రేపకు పిల్లలకు, నీ పిల్లలకి ప్రేమతో చెప్పాలి. ఏ ప్రేమతో చెప్పినా వారు వినరు. అయ్యా చాక్లెట్లు తినకురా పళ్ళు పుచ్చిపోతాయంటే అయ్యే తింటారు. ప్యాకెట్లు వచ్చినాయి ఇప్పుడు కొత్తగా, ఎక్కడ చూసినా దండాలు తగిలిస్తున్నారు. ఈ పిల్లలు దాన్ని చూడగానే వీళ్ళకి ఆకర్షణగా ఉంది. అయస్కాంతానికి ఇనుమును చూడగానే ఆకర్షించి ఎలాగో డాడీ అది కావాలి, తాతయ్య ఇది కావాలి అని ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇచ్చిన దాకా వీరు ఏడుపు ఆగటల్లా, అది ఇచ్చిన దాకా స్కూల్కి ప్రయాణించట్లా. ఎందుకో తెలుసా? అది ఇకపోతే వీరు ఏడుస్తారు, తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. అలాగే యేసు దగ్గరికి వస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుంది, యేసుని నమ్ముకుంటే నీ కుటుంబం బాగుపడుతుంది, రక్షణ పొందితే పరలోకములో ఉంటావు, కోపము చచ్చిపోతుంది. బాప్టిజం తీసుకుంటే హల్లెలూయా. ఆ రోజు బాప్టిజం తీసుకునేటప్పుడు మా పాత జీవితాన్ని పాతి పెడుతున్నామని సంఘం ఎదుట, దేవుని ఎదుట ప్రమాణం చేసినాకే సేవకుడు నీకు బాప్టిజం ఇస్తాను. దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోకూడదు. 2వ అంశం చూద్దాం. నిర్గమకాండములోకి రండి. ఆది కాండం అమ్మటే ఉంటుంది. నిర్గమకాండము 32:19 చదువుగా విందాం. అతడు పాలెమునకు సమీపముగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతులతో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. హల్లెలూయా.
ఏం పగలగొట్టాడు? ఏమి చూశాడు? ఏం పగలగొట్టాడు? తను 40 రాత్రులు 40 పగుళ్ళు దేవునితో గడిపిన వాడి మోషే. మనకలాగా టీవీల దగ్గర, ముసలమ్మ కప్పుల దగ్గర, రోడ్లమ్మడి తిరగల. మహిమ కలిగిన యెహోవా సన్నిధిలో 40 రోజులున్న గ్లాసులు మంచి నీళ్ళు ఆయన, 40 రోజులున్న చిన్న రొట్టె ముక్క కూడా ఇలా. కానీ 40 రాత్రులు 40 పగలు ఉన్నాడు. మనం కాసేపు కూర్చోండి, పాస్టర్ గారు మంచి నీళ్ళు అయిపోయినాయండి, ఆకలి అవుతుందండి, ఎన్ని సాకులు చెప్తాము. 40 దినాలు దేవునితో గడుపుతున్న సమయకాలంలో మంచిళ్ళు తెలియదు, రొట్టె ముక్క తెలియదు, ఏది కూడా ఇలా. అంతకన్నా శ్రేష్టమైనది జీవాహారాన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. మోసే చూడగానే వీరినేనా ఐగుప్తు నుండి నడిపించింది, చేసిన కార్యాలన్నీ ఏమైపోయినాయి? ఇదంటారు లోకంలో ఒక నానుడు, బూడిదలో పోసిన పన్నీరు అయిందని. తండ్రి కూడా అంటాడు, కుక్కల ముందు ముత్యాలు పొయ్యటము, ఆ కానాశ్రీ దగ్గర అంటాడు. అలాంటి కోపం వచ్చింది మోషేకి. ఆ కోపం మనం కూడా పిల్లల మీద కూర్చుతుంది. సేవకులకైనా మాకు ఎక్కువగా వచ్చింది. ఎందుకో తెలుసా? మీరు క్రమానికి రాలేదే. ముందుగా వచ్చి ఆ బిడ్డ పాట, ఆ మంచి స్వరం ఇచ్చాడు. ఆ సువార్తముకి, ఈ మాతమ్మకి మంచి స్వరం ఇచ్చాడు. ముందుగా వచ్చి నూతనమైన పాటలు 10 గంతుల సితారతో ప్రార్థన చేస్తే ఎంత మధురంగా ఉండేదమ్మా, ఈ స్థలం అంతా మహిమతో నింపేది కదమ్మా అని ఆశపడి సేవకులు కూడా మీ మీద కోప్పడతారు. ఏమ్మా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు తల్లి? ఇంకా ఆ మాట కన్నా, ఏమ్మా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు అన్నావు అనుకో, జెండా మార్చుదాని భయం, ఇంకో చర్చికి వెళ్ళిదని భయం. ఇప్పుడు ఈ చర్చిలు కూడా ఎలా ఉన్నాయి అంటే, ఆ బజార్లో ఆటోలు పెట్టుకుని ఉంటారు చూసా, అమ్మా ఎక్కడికి వెళ్తున్నా, నేను అట్టే వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా అని ఎగబడి ఎలా అడుగుతారో ఈ సేవకులు దౌర్భాగ్యచిత అయిపోయారు. గద్దించే వాక్యము లేదు. అమ్మా నీవు కరెక్ట్గా మందిరానికి రాలేకపోతున్నావు, నీకు రేపు ప్రభు బల్లలో పాలు లేదు, శుక్రవారం శనివారం వస్తేనే బల్లా ప్రభు బల్లా అని చెప్పితే గట్టిగా 2 కుటుంబాలు దూరం అయిపోయినాయి. నాకు కాదు, దేవునికి దూరం అయిపోయింది. దేవుని సన్నిధి లేకపోతే నీ కోపమే పాపమయ్యి నీ ఇంటికి వచ్చే దీవెనలన్నీ కాల్చివేసిద్ది, మార్చివేసిద్ది, నీ బ్రతుకుని తలకిందులు చేస్తుంది. ఇప్పుడు జైల్లో ఉండే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఖైదీ మంచివాళ్లే. ఈ కోపం వచ్చి ఒకరిని పొడవటం, ఒకరిని చంపటం, ఒకరి మీద బాంబులు పెడతాం, మరొకటి చేసి అక్కడ కూర్చొని అయ్యో నేను ఒక 5 నిమిషాలు వచ్చుకుంటే ఎలా ఉండేది, ఒక 2 నిమిషాలు వచ్చుకుంటే ఎలా ఉండేది అని వారు తొందరపాటు నిర్ణయాలు ఎందుకు చేశామా అని బాధపడుతూ వారు కుమిలిపోతూ ఉన్నారు. కుటుంబాలు తల్లకిందులైపోతూ ఉన్నాయి. ఈ రోజున ప్రతి కుటుంబం సాతానికి దగ్గరైపోయింది, సృష్టికర్తకి దూరం అయిపోయింది. ప్రాణం ఇచ్చిన వాడు దూరం అయిపోయాడు, రొట్టెలు పంచిన వాడు దూరం అయిపోయాడు. కానీ కొత్త మాటలు చెప్పే చలికాళ్ళు ఎక్కువైపోయి వాడి దృష్టిలోనే ఉంటూ ఉన్నారు. వాడికి మీరు దొరకకుండా ఉండాలి అంటే మీలో కోపము చచ్చిపోవాలి, కోపము ఆపుకోవాలి. అప్పుడే మీ తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చివరగా ఒక మాట చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో అండి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 20వ వచనం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. చదవండి గారు. యాకోబు 1:20. ఎందుకనగా కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఏంటంట మళ్ళీ చదవండి. ఎందుకనగా దేవుని నీతిని నెరవేర్చదు. ఏంటది నెరవేర్చండి? కోపం. నీ పాపము చేయకుడి, కోపపడకుడి అంటున్నాడు. నీకు వచ్చిన కోపం ఉదయకాలంలో వచ్చింది, సాయంకాలానికి ఏమైపోవాలి? ఎండలాగా మాయమైపోవాలి.
దాన్ని దాచుకోకూడదు. దాన్ని ఆ రోజున అలా అన్నాడు, ఈ రోజున ఏమో ఎలా ఉందని అవి దాచుకుంటే లోనే ఏమవుతుంది? ఒక చెడు ప్రభావం నీలో ఉంటుంది. అందుకే ప్రతి బల్లకి సమాధానపడమనేది. అందుకే దేవాతి దేవుడు అంటాడు, నీవు బల్లలో చేయి వేసేటప్పుడు నీ సహోదరుడితో సమాధానపడిరా, నీ సహోదరుడితో సమాధానపడిరా అని చెప్పేది. అందుకే అతి సమాధానం మీ అందరికీ ఉండునుగాక. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచండి. మీకు ఎక్కడైతే బలహీనతగా ఉందో ఆ స్థలంలో మీ కుడి హస్తాన్ని అక్కడ పెట్టుకోండి. సేవకుడుగా నేను ప్రార్థన చేస్తాను. దేవుడు కార్యం చేస్తాడు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అయ్యా, మేము కోపపడకుండా మోషేలాగా ఆ పాలు తేనెలు ప్రవశించే దేశానికి వెళ్లకుండా ఆపివేసింది కోపం. దేవుడికి నీకు దూరం చేసింది కోపం. ఈ కోపాన్ని మా ప్రజలకు, మా బిడ్డలకు, మా సంఘ బిడ్డలకు, అయ్యా ఈ లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలకు నాయన దానిని మీ యేసు నామములో అణిసివేసుకుని మీ సన్నిధానంలో సాగిపోయే కృప దయచేయి. అలాగే ప్రభా, అబ్రహాములాగా నీ మాటకు లోబడేవాడిగా, నీ మాట వినేవాడిగా, వినగలిగిన వాడికి నీ చెవుని వక్తానన్నావు. నా గొర్రెలు నా స్వరం వినన్నావు. దురద చెవులు కలిగిన వారిగా ఉండకుండా ఎవరైతే బలహీనతగా ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో, ఈ టీవీ ఛానల్ ఎలాహిం ఛానల్లో చూస్తూ ఉన్న బిడ్డలకి ఏ బలహీనత ఉన్నా, షుగర్ వ్యాధులున్నా, బీపీలున్నా, కిడ్నీ వ్యాధులున్నా, ఏ వ్యాధి ఉన్నా ఇప్పుడే యేసునామంలో వెళ్ళిపోవునుగాక. యేసునామంలో దాన్ని ఏడుతో సహా నా తండ్రి అయిన యేసు పీకి వేయునుగాక. మార్తతో అన్నాడు, మార్తా నీవు నమ్మిన ఎట్లా మహిమను చూస్తావన్నాడు. నీవు కూడా నమ్మితే ఈ రాత్రి కాలంలో దేవుడు రక్తం నీ మీద పోషింపబడుతుంది. దేవుని హస్తము నిన్ను తాకుతుంది. నీ విశాలపరుస్తుంది. నీ హృదయంలో ఉన్న కోపాన్ని, పాపాన్ని యేసు రక్తం కడిగి వేస్తుంది. నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు, పరిపూర్ణముగా ఉంటావు. దేవుని సన్నిధికి నీవు చెంగున వెళ్ళేటట్టుగా నా తండ్రి నీతో ఉంటాడంటే నీవు కోపాన్ని తీసివేసుకుని ఆయన సన్నిధానంలో నీవు ఎంత దీనుడుగా ఎంతగానో తగ్గించుకోవాలి. యేసు ప్రభు తగ్గించుకున్నాడు. రాజులకు రాజు అయిన దేవుడు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు చిన్న గాడిద మీద ప్రయాణించాడు గనక నీవు కూడా ఆయనను మోసే గాడిదగా మేము ఎలా ఉన్నామో ఆయనను నీవు చేర్చుకుంటే నీ ఇంటిలో మహిమను చూస్తావు, నీ ఇంట్లో ఆశీర్వాదం చూస్తావు. ఈ 2024లో బహుగా మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి వ్యాధిలోను, బాధలోను, శ్రమలోను, కష్టంలోను ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తలకు సమాధానం లేదో ఆ కుటుంబంలో సమాధానం కలుగునుగాక. ఏ బిడ్డలకైతే ఉద్యోగాలు రాలేదని చింతపడుతున్నారో వారికి ఉద్యోగాలు వచ్చునుగాక. ఎవరైతే వివాహాలు కాలేదని దిగులు పడుతున్నారో, వయసు పైబడిపోతుందని ఎంతగా వేదన చెందుతున్నారో వారితో నీవే సంతులేని దానిని ఇల్లాలుగా చేసినట్లుగా ఆ రిబ్కాకి ఇస్సాకు జతపరిచినట్టుగా వీరందరినీ కూడా యేసు నామములో వారి కోరికలు, వారి ఆలోచనలు సఫలపరచం. యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మా కలవరి యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని గురించి, మా మినిస్ట్రేషన్ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందరికీ కూడా ఇప్పుడు టచ్ ఫోన్లు ఉన్నాయి. ఈ టచ్ ఫోన్లో గాబ్రియల్ మినిస్ట్రీస్ తెనాలన్నీ కొట్టి ఈ దీన చావుకుడు పెట్టిన ఆ ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు కూడా చిత్తమైతే, దేవునికి ఇష్టమయ్యి మా వాక్యాలు మీకు నచ్చి పరిశుద్ధాత్మ మిమ్మల్ని తాకితే ఒక ప్రోగ్రాంకైనా స్పాన్సర్ చేయండి. అనేక మంది సువార్త వినటానికి మీరు కూడా వారికి సహాయపడిన వాళ్ళు అవుతారు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.